రవికి తన గర్ల్ ఫ్రెండ్ శృతి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అనగానే, ఇంకెక్కడ, స్టేషన్లో ఉన్నాను శృతి అని రవి చెప్తాడు. అదేంటి స్టేషన్లో ఉన్నావు, ఏం తప్పు చేశావు, అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటే, నేను కాదు, పొరపాటున మా అన్నయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అన్నయ్య కారులో ఎవరో దొంగ సరుకు పెట్టి అన్నయ్యకి తెలియకుండా అన్నయ్య ఫ్రెండ్ చేత ఆ సరుకు పట్టుబడేటట్టు చేశారు అని జరిగిందంతా చెప్పడంతో శృతి షాక్ అవుతుంది. రవి, నువ్వేం కంగారు పడద్దు, నాకు తెలిసిన ఆంటీ ఉంది, అక్కడికి వస్తే మీ అన్నయ్యని విడిపించడం తేలికవుతుంది అని అనడంతో, థ్యాంక్స్ శృతి, తను ఎక్కడ ఉంటుంది అని అనగానే, ముందు నేను అక్కడికి వస్తున్నాను, నేను వచ్చాక ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని అంటుంది ఇక శృతి వచ్చాక మీనా అలాగే రవి వీళ్ళ ముగ్గురిని కూడా ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక ఆంటీతో మీనా ఇలా చెప్తుంది, ఏవండి, మా వారు చాలా మంచివారు, మా వారు ఏ తప్పు చేయరు, వీలైతే ఆయన ఎవరికైనా సాయమే చేస్తారు, కానీ అక్రమంగా ఇలా తప్పులు చేసే మనిషి కాదు, అలా వచ్చే రూపాయి కోసం ఆయన ఆశపడేవాడు కాదు, ఇలాంటివంటే ఆయనకి నచ్చవు, అలాంటిది ఆ దొంగ కల్తీ మందు అలాగే దొంగ మందు ఆయన సరఫరా చేసే వ్యక్తి కాదు, నన్ను నమ్మండి, ఆయన మీద నమ్మకంతో నేను చెప్తున్నాను అని ఆవిడతో చెప్పడంతో ఆవిడ భాషలో ఇలా అంటుంది, నీకేం కంగారు లేదు, ఆయన్ని నేను విడిపిస్తాను అని అంటుంది. ఇక తర్వాత ఆ ఆంటీ శృతి ఇక అందరూ అలాగే స్టేషన్ దగ్గరికి వస్తారు. వచ్చి సిఐ గారితో ఆవిడ చెబుతుంది, మీరు చెప్పేది అర్థం చేసుకోరా, అర్థం చేసుకునే వ్యక్తిత్వం మీలో లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, తప్పు చేసే వ్యక్తి తప్పు చేయని వ్యక్తి మీ కళ్ళకు కనిపించరా, కనిపించే ప్రతి వాళ్ళని మీరు అనుమానించడమేనా మీ పోలీసు బుద్ధి, తను తప్పు చేశాడు అని మీకు కనిపిస్తుందా, వేరే ఊర్లో ఉన్న మనిషి తప్పెలా చేస్తాడు, పైగా తనని సెల్లో వేసి కొట్టారు, తన భార్య చెబుతుంది, అసలు ఓ మనిషిని అలా కొట్టడం కరెక్టేనా, ఆ దెబ్బలు మేము మీడియా వాళ్ళకి చూపిస్తే మీ మీద కేసు అవుతుంది, ఆ మాత్రం మీకు తెలియదా, ఓ మంచి లాయర్ని పెట్టుకొని మీ మీదే మేము కేసు పెడతాము అని అనడంతో, అయ్యో మేడం, అలా కాదు మేడం, మేమెందుకు కొడతాము, అతను తిరగబడ్డాడు ఎస్ఐ గారి మీద, అందుకని చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఎందుకు తిరగబడ్డాడు, ఆయనకి తిరగబడాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు, ఓ తప్పు చేయని మనిషిని తప్పు చేసావు అంటూ సెల్లో వేస్తే ఎవరు మాత్రం తిరగబడరా, ఓ పిల్లిని ఓ గదిలో పెట్టి తనని కొడుతూ ఉంటే పిల్లి కూడా పులిలాగా మారుతుంది, అది దాని నైజం, మనిషి కూడా అంతే, తప్పు చేయని మనిషిని అంతలా హింస పెడితే ఎదురు తిరగడా అని చెప్పి తను మాట్లాడుతుంది. ఇంకా అలాగే తన పలుకుబడినంతటిని కూడా ఉపయోగించి బాలు బయటకు వచ్చేటట్టు చేస్తుంది. ఇక తర్వాత మీనా ఆవిడికి థ్యాంక్స్ చెబుతుంది, మీ రుణం తీర్చుకోలేనిది, ఈరోజు మీరు మాకు చాలా గొప్ప సాయం చేశారు అని అంటుంది. ఇక బాలు కూడా అంటాడు. బాలుని మీనా ఇంటికి తీసుకొస్తుంది. ఆ దెబ్బల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలుని ఇంటికి తీసుకురాగానే, సత్యం, నా కొడుకు నా కోడలు వచ్చినట్టున్నారన్నమాట, అదేంటి అమ్మ 4 రోజులు ఆగాక పంపిస్తానంది, ఉదయాన్నే వచ్చారు, ఏమైంది అని అనుకుంటూ సంతోషంతో గేటు దగ్గరకు వస్తాడు. ఇక ఒంటి నిండా దెబ్బలతో చెయ్యి పట్టుకొని మీనా ఆటో నుంచి కిందకి దింపడంతో ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. నాన్న బాలు, ఏమైంది నాన్న, ఏంటి నాన్న ఈ దెబ్బలు, అమ్మ మీనా, నువ్వైనా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా, నా కొడుక్కి ఏమైందమ్మా అని అంటే, అది మామయ్య గారు అని చెప్పకుండా అలా ఉంటుంది. ఇంతలోపు ఇక రవి చెప్తాడు, అది నాన్న ఏమైందంటే, అన్నయ్య తన ఫ్రెండ్కి కారు కిరాయికి ఇచ్చాడు కదా, అలా కిరాయి తోలేటప్పుడు ఇక ఒక డబ్బాలో ద్రాక్ష పళ్ళు పైన పెట్టి లోపలన్నీ దొంగ సరుకు పెట్టారు, ఆ విషయం అతనికి తెలీదు, పోలీసులు చెక్ చేసినప్పుడు ఆ దొంగ సరుకు బయటపడింది, అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు, అన్నయ్య తన ఫ్రెండ్ని విడిపించడానికి స్టేషన్కి వెళ్తే అన్నయ్యని వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడడంతో అన్నయ్య వాళ్ళని ఎదిరించాడు, అప్పుడు వాళ్ళు కొట్టారు, మీకు పోలీసుల గురించి తెలిసిందే కదా నాన్న అని అంటే, ఎవర్రా నిన్ను కొట్టింది, అయినా ఎంతలా కొడతారా, తప్పు చేసే మనుషులెవరో వాళ్ళకి తెలియదా, ఎవరో కావాలని అలా చేశారు, ఈ విషయం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా, నా కొడుకుని ఇంతలా కొడతారా అని బాధపడతాడు. ఇక తర్వాత లోపల నుంచి ప్రభావతి వస్తుంది. వచ్చి,
ఏంట దెబ్బలు? ఏంటిదంతా? ఈ మహాతల్లి అడుగు పెట్టింది కదా, ఇలా జరగకుండా ఎలా ఉంటుంది? ఈ మహాతల్లి కాలే అటువంటిది. ఈ ఇంట్లో నా కొడుకే లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాలుగడికేమో ఇలా. రేపటి రోజున ఇంకేం జరుగుతుందో? ఇదంతా ఆవిడ మహాతల్లి చలువే. వీడైనా తక్కువవాడు కాదు. వాడిని కాబట్టే అలా కొట్టిన మనోజ్ గడు పడి ఉన్నాడు. అందరూ అలా ఊరుకుంటారా ఏంటి? అందుకనే ఇన్ని దెబ్బలు కొట్టారు. ఇప్పటికైనా నోరు మూసుకుంటే ఏ గోల ఉండదు అని చాలా నిర్లక్ష్యంగా ప్రభావతి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు మౌనిక ఇలా అంటుంది. అమ్మ, అసలు నువ్వు తల్లివేనా? అసలు నువ్వు కన్న తల్లివేనా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు చెప్పు? ఆ పోలీసు ఎవడో బుద్ధి లేక అన్నయ్యని కొడితే వదిని తప్పు పడతావేంటి? వదినే కానీ ఈరోజు అన్నయ్య దగ్గరికి వెళ్ళి విడిపించకపోతే అన్నయ్య బయటకు వచ్చేవాడే కాదు. ప్రతిదానికి వదిన్ని ఎందుకు అలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు? నీ పద్ధతి నువ్వు మార్చుకో అమ్మా అని అంటే, ఏంటే నువ్వే నాకు సలహాలు ఇస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉండదు, ఎక్కువ మాట్లాడద్దు. కొంతమంది గురించి కొంతమందికే తెలుస్తుంది, అందరికీ తెలీదు. అలా ఈవిడ గారి గురించి నాకే బాగా తెలుసు అని అంటుంది. ఇక అప్పుడు సత్యం ఇలా అంటాడు. చూసావా, నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2 రోజులు నువ్వు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించావు. నీ అవసరం తీరగానే మా అమ్మ నీ చేతిలో డబ్బు పెట్టగానే మళ్ళీ ఇప్పుడు నీ కోడలు కారం అయిపోయిందన్నమాట. బాలుని మీనాని నష్టజాతకులు అని అనడం కాదు, నువ్వేనే అసలైన నష్టజాతకురాలివి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా నడిచే వాళ్ళే అసలు సిసలైన నష్టజాతకులు. వాళ్ళకి ఎప్పటికీ తెలిసి రాదు. వాళ్ళకి కూడా గట్టిగా దెబ్బ తగిలితే అప్పుడు తెలిసొస్తుంది. అప్పటి వరకు నీకు తెలీదు. నీ కొడుకు మనోజ్ నిన్ను బాగా బుద్ధి చెప్తాడు. నువ్వు కళ్ళు తెరుచుకునేలాగా వాడే చేస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పి, అమ్మ, ఇలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు రానన్న అని చెప్పి ఏడుస్తూ సత్యం మీనాని ఇంకా అలాగే బాలుని లోపలికి తీసుకువెళ్తాడు. ఇక తర్వాత మీనా పొయ్యి మీద వేడినీళ్ళు మరగబెట్టి తీసుకువెళ్తుంది. దెబ్బల మీద వేడినీళ్ళ కాపడం పెడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఏవండి, మీరైనా ఎందుకు ఇన్ని దెబ్బలు తినాలి చెప్పండి? ఇదంతా నా కోసమే కదా, నా వల్లే కదా. ఆ ఎస్ఐ నా మీద చెయ్యి ఎత్తడం వల్లే మీరు ఎదురు తిరిగారు కదా. నేను రాకపోయినా మీకిన్ని దెబ్బలు పడేవి కాదు. నేనే పాపిష్టురాల్ని, నేనే ఇలా నా వల్లే మీకు దెబ్బలు తగిలాయి అని ఏడుస్తూ తనకి తాను తిట్టుకుంటూ ఉండగా బాలు ఇలా అంటాడు. చా, ఎందుకు పూలగంప ఏడుస్తావో? నీ వల్ల నేనేమి తనులు తినలేదు. ఆ ఎస్ఐ తేడాగా ఉన్నాడు. వాడికి కొట్టాలనుంది కాబట్టే కావాలనే టాపిక్ని పెంచాడు, రెచ్చగొట్టాడు, నన్ను ఇలా కొట్టాడు. నీ వల్ల కాదు, నువ్వేం తప్పు చేయలేదు. నిజానికి నేనే నీకు క్షమాపణ చెప్పాలి. సారీ మీనా అని అంటాడు. నాకెందుకండి సారీ చెప్తున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడు సంతోషంగా ఎంతో ఇదిగా ఉండే మీరు ఇలా దెబ్బలు తగిలి మంచం మీద ఉన్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో అని ఏడుస్తూ ఉంటే, అలా కాదు, రాత్రి నానమ్మ ఎంతో బాధపడి ఉంటుంది. మనిద్దరం ఒక్కటవ్వాలని. పాపం పిచ్చి నానమ్మ ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కన్నది, ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటుంది. కానీ ఇలా జరగటం వల్ల అంతా స్పాయిల్ అయిపోయింది. నువ్వు కూడా బాధపడే ఉంటావు కదా. మీ అందరినీ నేనే ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నాను. ఏం చేస్తాను, నా జాతకమే అంతా అని అనబోయి ఆగుతాడు. అలా ఇంకోసారి మాట్లాడొద్దండి. మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? మీ ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చిందని దానికోసం మీరు వెళ్ళారు, అంతేకాని మమ్మల్ని మీరు బాధ పెట్టాలని కాదు. మీరు చేసింది మంచి పని, తప్పు పని కాదు. మీ గురించి మేమెప్పుడూ అలా అనుకోము. మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నానండి. మీ మంచి మనసేంటో నాకు బాగా తెలుసు. నా మీద మీకు ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కాబట్టే ఆ ఎస్ఐ ఒక మాట అంటే మీరు తట్టుకోలేకపోయారు. ఇది చాలదా? నా మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో. రాత్రి మీరు రాలేదని మీ గురించి నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? అన్నం ఉడికిందో లేదో ఒక్క గింజ చాలు. అలా మీకు నా మీద ప్రేమ ఉందో లేదో ఒక్క సంఘటన చాలు. మీ గురించి తెలుసుకున్నాక మిమ్మల్ని ఎవ్వరూ అపార్థం చేసుకోరు, గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పి ఇక అలా అనడంతో బాలు కూడా షాక్ అయిపోతాడు.
నిజంగా నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంది. నేనంటే తనకి అంత ఇష్టం. ఏ రోజు తనకి నేను భార్యగా చూడలేదు. తనకి ఏ సంతోషాన్ని నేను ఇవ్వలేదు. అయినా కూడా ఈ ఈ పూల గంపకి నేనంటే ఎందుకెంత ఇష్టం అని చెప్పి షాక్ అయిపోయి మీనాని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్.